దాన్ని కంపారిజన్ చేశారనమాట. సో దీంట్లో ఏం చెప్పారు అనంటే ఆ భూమి ఏదైతే ఉందో అది అంటే పంట పండించడానికి అనువైనటువంటి భూమి ఏదైతే ఉందో అది ఆ శిష్యుడి యొక్క మనస్సు, హృదయం. ఓకే. రెండవది సాధన అనేది ఎట్లాంటిది అని అంటే మన చేనులో మనం ఏదైతే నీరు సరఫరా చేయడానికి ఏదైతే కాలువలు ఉంటాయో ఆ నీటి సరఫరా కాలువలు లాంటిది మన ఈ సాధన అనేది. అండ్ మూడవది గురువు ఇచ్చేటువంటి ఆ మంత్రం వారి దీక్ష ఏదైతే ఉందో ఆ దీక్ష బీజం లాంటిది, అంటే మనం విత్తనాలు వేసే ప్రక్రియ. సో ఒకవేళ కనుక భూమి సారవంతంగా లేదు, మంచి గింజ ఉంది, నీరు కూడా పోస్తున్నారు, ఉపయోగం ఏమైనా ఉంటుందా? ఉండదు. భూమి సారం బాగుంది, నీరు ఉన్నాయి, కానీ గింజనే బాగాలేదు, ఉపయోగం ఉంటుందా? ఉండదు. భూమి బాగుంది, గింజ బాగుంది, నీరు లేదు. కాబట్టి ఆ మొక్క అంటే ఆ భూమిలో పంటని సరిగ్గా తీసుకురావాలి అంటే భూమి బాగుండాలి, నీటి సరఫరా బాగుండాలి, అండ్ ఆ గింజ కూడా మంచిదై ఉండాలి. అప్పుడు మాత్రమే అది మొక్క అండ్ దాని తర్వాత పంట. లేదనంటే ఎంత ప్రయత్నించా ఉపయోగం అయితే ఏమి ఉండదు. సో దాంట్లో మొదటిది ఏమి అనంటే ఆ భక్తుడి యొక్క ఆ శిష్యుడి యొక్క మనసు ఆ హృదయం బాగుండాలి. రెండవది పద్ధతి, వాళ్ళు వాడేటువంటి పద్ధతి ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఉండాలి, అనువుగా ఉండాలి. అండ్ మూడవది ఆ గింజ ఆర్ దీక్ష, అంటే మీకు ఏదైతే మంత్రం ఉందో అది కూడా అనువుగా ఉండాలి. ఏది పడితే దాన్ని వాడితే పంట రానట్టుగానే ఫలితం కూడా రాదు. ఓకే. సో అండ్ ఇవన్నీ చేయడానికి కూడా ఇంకో ముఖ్యమైన అవసరం ఏమి అనంటే రిక్వైర్మెంట్ ఏమి అనంటే అంటే ఆ సిన్సియారిటీ అండ్ మనస్సుతో దానికి అంటే మనస్ఫూర్తిగా చేసేటువంటి లక్షణం కలిగి ఉండాలి మనం. అంటే యాజమాన్యం కాదు, అంటే లక్షణాలు కావాలి. అంటే ఆ శిష్యుడికి ఉండాల్సిన లక్షణం ఏమి అని అంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ శ్రద్ధ ఉండాలి. ఓకే. శ్రద్ధ, భక్తి. సో ఎందుకు అనంటే దానికి దాదాపు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఒక అబ్బాయి సంతను అనే అబ్బాయి చాలా అల్లరి చేస్తూ ఆడుతూ పాడుతూ చెప్పిన మాట వినకుంటూ అట్లా ఉండేవాడు ఆడుతూ. అయితే వాళ్ళ అమ్మ వాళ్ళు ఏమి అంటే నువ్వు ప్రభాత సంగీత్ నేర్చుకుంటేనే నీకు అన్నం పెడతాము లేకపోతే పెట్టము అని ఎప్పుడు వారిస్తూ ఉండేవాడు. కానీ ఈ అబ్బాయి ఏం చేసేవాడు అంటే ప్రతిసారి తప్పించుకొని పారిపోయేవాడు అండ్ జాగ్రత్తకి వెళ్ళి అక్కడ కాసేపు ఉండేసి వచ్చేవాడు. అయితే ఒక రోజు అన్నం పెట్టకుండా ఇంట్లో నుంచి తరిమేశారు. అయితే వీడు పారిపోయి వచ్చి జాగ్రత్తలోకి వచ్చినాడు, ఏడుస్తూ అట్లానే ఆకలితోనే పడుకున్నాడు. పడుకున్న తర్వాత సడన్ గా తనకు కళ్ళలో జరిగింది. కళ్ళలో అంటే ఆ అబ్బాయి ఏమి అనంటే బాబా వచ్చినట్టుగా అండ్ బాబా ప్రభాత్ సంగీత్ తన అంత ఫస్ట్ ఎందుకు తినలేదు అని అడిగితే ఇట్లా ఇంట్లో నుంచి ఎలగొట్టేస్తే ఆ అబ్బాయికి ఫస్ట్ లడ్డు ఇచ్చారు. నేను ఒక్కడనే కాదు మా అమ్మ నాన్న కూడా తినలేదు అని అంటే సరే అని వాళ్ళిద్దరికి కూడా 2 లడ్డూలు ఎక్స్ట్రా ఇచ్చినాడు. ఇచ్చిన తర్వాత ఈ లడ్డు తిన్నాడు, ఆ 2 లడ్డూలు జేబులో పెట్టుకొని ప్రభాత్ సంగీత్ కూడా నేర్చుకున్నాడు అండ్ పాడాడు. సో నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు వచ్చి ఆ అబ్బాయిని
ఇక్కడ ఏం చేస్తున్నావు, తినలేదు కదా నువ్వు అంటే నేను తిన్నా. ఏం తిన్నావు అంటే లడ్డు. ఎవరు ఇచ్చినారు అని అంటే బాబా ఇచ్చాను. బాబా నీ దగ్గరికి ఎందుకు వచ్చాను అంటే ప్రభా సంగీతం నేర్పించడానికి అని పాడి కూడా వినిపిస్తాడు. ఇగో మీ వంతు లడ్డులని ఆ లడ్డులు కూడా ఇస్తాడు వీళ్ళకి. అయితే ఇదంతా విన్న తర్వాత వీళ్ళు అంటే ఇది నిజమా కాదా అన్న ఆతృత కూడా, ఆ కన్ఫ్యూజన్ కూడా. సో తిల్జలాకి వెళ్ళారు. తిల్జలాకి వెళ్ళి అక్కడ బాబా పియదాకి ఇదంతా జరిగిన సంఘటన చెప్పారు. సంఘటన చెప్తే ఏది ప్రభా సంగీత్ పాడు అని అంటే ఈయన పాడుతూ ఉంటే ఈయనతో పాటు దాదా కూడా పాడుతూ ఉన్నారు. అయితే దాదా కొన్ని తప్పులు పాడుతున్నారు. ఈ అబ్బాయి దాన్ని కరెక్ట్ చేశాడు దాదా దాంట్లో. అయితే ఇదంతా తెలుసుకొని బాబా దగ్గరికి వెళ్ళి బాబా ఇట్లా ఎవరో వచ్చున్నారు, ఏదో చెప్తున్నారు ఇట్లా ఇట్లా అంటే సంతనున్నా సరే పంపించు అని లోపలికి పంపించు.